కర్నూలు రాజకీయ చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కూడా కర్నూలు నియోజకవర్గాన్ని చెప్పుకుంటూ ఉంటారు. 1983, 1999, 2004లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అక్కడ విజయడంకా మోగించడం జరిగింది. మిగతా టైంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ కంచుకోట. అయితే 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంచుకోటను వైసీపీ కైవసం చేసుకుంది. టీజీ వెంకటేష్ గారు ఇక్కడ రాజకీయాల్లో కూడా ఎక్కువ సార్లు పోటీ చేశారు. కాంగ్రెస్ వైపు నుంచి పోటీ చేయని, తెలుగుదేశం వైపు నుంచి పోటీ చేయని, కానీ అక్కడ క్రియాశీలకంగా కూడా టీజీ భరత్ గారు రాజకీయం నడిపారని కూడా మనకు తెలుసుకోవచ్చు. 2014, 2019లో అక్కడ తెలుగుదేశం పార్టీని వైసీపీ మట్టి కరిపించడం, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడైనటువంటి మనకి బోమా నాగిరెడ్డి బావమర్దిగా చెప్పుకునేటువంటి ఎస్వి మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించి 2014 ఎన్నికల్లో తొలిసారిగా వైసీపీ ఎమ్మెల్యేగా కూడా ఆయనకు పట్టం కట్టడం జరిగింది. అప్పట్లో అధికారం తెలుగుదేశం పార్టీకి బదలాయించడంతో కూడా ఆయన యూటర్న్ తీసుకొని టీడీపీ వైపు వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం అప్పట్లో హల్చల్ చేసింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూడా 2019 టయానికి కూడా ఆయన మళ్ళీ వైసీపీలో, అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడంతో కూడా 2019లో మళ్ళీ ఆయన వైసీపీ పక్షాన్ని చేరటం జరిగింది. అప్పటికే అక్కడ మనకి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మనకి అక్కడ హఫీజ్ ఖాన్ కు కూడా టికెట్ అనౌన్స్మెంట్ అవడంతో కూడా హఫీజ్ ఖాన్ తోటి కూడా ఆయన మనకి మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ పనిచేయడం జరిగింది, వారిద్దరూ కలిసి. అయితే హఫీజ్ ఖాన్ 2019 ఎన్నికల్లో విజయదుందుబి మోగించడంతో కూడా గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ ను ప్రోత్సహించే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఆయన పర్యటన చేపట్టి గ్రామాల్లో అదేవిధంగా వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. ఇక్కడే ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురని వర్గపోరు అయితే తారాస్థాయికి చేరింది. కొంతమంది హఫీజ్ ఖాన్ కు టికెట్ ఇవ్వద్దని చెప్పి కూడా ఆపోజిట్ ఉన్నటువంటి వర్గం జగన్మోహన్ రెడ్డికి సిఫార్సులు పంపడం జరిగింది. అయితే రిటైర్డ్ ఉన్నతాధికారి అయినటువంటి ఇంతియాజ్కు 2024 ఎన్నికల్లో అక్కడ టికెట్ కేటాయించడంతో జగన్మోహన్ రెడ్డి సంచలనానికి తెరదించడం జరిగింది. అప్పటి వరకు వైసీపీకి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్నటువంటి కర్నూలు డిస్టిక్, కర్నూలు కాన్స్టిట్యున్సీ 2024 ఎన్నికల్లో టీజీ భరత్ విజయడంకా మోగించడం జరిగింది. సో ఇప్పుడు టీజీ భరత్ అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గం, అంటే ప్రతి జిల్లాను కూడా ఆయన దగ్గరికి పిలిపించుకుని ఆ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో మాట్లాడుతూ ఉన్నారు. మరి కర్నూలు పరిస్థితి ఇంతియాజ్ను కొనసాగిస్తారా, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక మాస్ లీడర్ని తీసుకొస్తారనేది కూడా మరి కొన్ని రోజుల్లో తేలనుంది.